హలో. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సత్యబాబు. చెప్పాలా? చాలా బాగా చెప్పావు అన్న, కానీ అందులో కొన్ని తప్పులు ఉన్నా. ఏం తప్పులు ఉన్నాయి? తర్వాత చెప్తాను, ముందు మంచి చెప్పనే. ఇప్పుడు అంబేద్కర్ గారు క్రైస్తవ మతం కానీ వేరే మతాల్లో కాకుండా బౌద్ధుల్లోకి వెళ్ళమని చెప్పాడు. ఆయన 5 లక్షల మందితో వెళ్ళాడు. క్రైస్తవ మతం ఈ యొక్క సమాజానికి కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. కానీ ఏమైందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి 2 నెలల్లో చనిపోవడం ఈ సమాజానికి జరిగిన నష్టం. అర్థం కాలే. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన 2 నెలల్లో మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బౌద్ధం వైపుకి కాకుండా అప్పుడు మిషనరీస్ ఏం చేశారంటే అప్పుడు ఎస్సీలని క్రిస్టియానిటీలో తీసుకోవాలని ప్రయత్నం చేసి ఈ మిషనరీలు ఎస్సీల వైపు పడడం జరిగింది. మధ్యలో ఈ బౌద్ధులు ఎవరో అంబేద్కరిస్టులు ఎవరో కూడా బౌద్ధాన్ని ప్రచారం చేయకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువగా క్రిస్టియానిటీలోకి వెళ్ళడం జరిగింది. క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు అంటే అంటరాంతనం, అస్పృశ్యత, ఈ భేదాల వల్ల స్త్రీకి సమానమైన ఇది లేకపోవడం వల్ల, అందులోని దళిత స్త్రీకి సమానమైన లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళటం జరిగింది. వెళ్ళినా వాళ్ళు ఏమి ఇప్పుడు కదన్నా, ఇప్పుడు ఎస్సీలు ఉన్నారన్న, ఎస్సీ క్రిస్టియన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు బీసీసీలో. ప్రసాద్ అన్న, వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారన్నా? ఈజ్ క్రిస్టియన్ అని ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఎస్సీలకి క్రిస్టియన్ గా మారుతారు కదా బీసీసీ, వాళ్ళకి ఏమైనా ఇస్తారు? వాడి కులం ఏమైనా ఇస్తారు? కన్వర్టెడ్ క్రిస్టియన్. దేని నుంచి కన్వర్టెడ్? ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఎస్సీ నుంచి కన్వర్టెడ్ కులం మారలేదు, కులం అదే ఎస్సీఏ, షెడ్యూల్ కాస్టే, బట్ కానీ వాడు క్రిస్టియన్ గా మారాడు, వాడు బీసీసీ అన్నాడు. అది ఎలాగా పాసిబుల్ అన్న? ఇప్పుడు వాడు కులం మారాలి కదా. షెడ్యూల్ కాస్టే నువ్వు అన్న, నువ్వు షెడ్యూల్ కాస్టే, నీ మతం క్రిస్టియన్. ఇప్పుడు వాడు క్రిస్టియన్ మతంలో పోయిండు. అవును, క్రిస్టియన్ మతంలో వాడు కులం ఏంది? బీసీలో వాడు కులం ఏంది? క్రిస్టియానిటీలో ఏ కులం తీసుకుంటే అది వస్తుంది. అంటే మాదిగా మాదిగలు ఉంటాయా? మరి ఎలాగా మరి కులం ఏమి ఎక్కువ ప్రొటెస్టెంట్స్ అని ఉంటాయి. అలా కదన్నా. ఇప్పుడు నేననేది మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఎస్సీ కాస్ట్ నుంచి క్రైస్తవ మతంలోకి కన్వర్టెడ్ అయ్యిండు అని చెప్తున్నాడు. ఎస్ అదే కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వాడికి ఏ కులం ఇస్తావు బీసీలో? బీసీ కాదైనా క్రిస్టియన్. క్రిస్టియన్ ఒక కులమా? క్రిస్టియన్ అనేది మతం. అదే అన్న, నేను అదే మతం అంటే ఇప్పుడు ముస్లిం గా మారాడు అనుకో, కన్వర్టెడ్ ముస్లిం అని ఇస్తారా? అవును అవును. ఇప్పుడు బీసీసీ ఉండదు ఆయనకు, అప్పుడు ఓసీలోకి అయిపోతాడు, మైనారిటీస్ కిందకి వెళ్ళిపోతాడు. బీసీసీలోకి వెళ్తానా? ఓకే, అంటే ఓసీలోకి వెళ్ళిపోతాడా? అప్పుడు మైనారిటీస్ కిందకి వచ్చేస్తాడు. అంటే వాళ్ళ కులం ఏంటో నిర్ధారించాలి కదన్నా. క్రైస్తవ మతంలో ఏముంటే అది వస్తుంది, అది మా హిందువులకు సంబంధం లేదు కదా. ఇప్పుడు అలా ఉంటది ఏంటన్నా, ఎక్కడికి వెళ్ళినా అంటరాంతరం అలాగే ఉందన్నా. ఆడు క్రిస్టియన్ గా మారిన అంటరాంతరం అలాగే ఉంది, వాడు ముస్లిం గా మారిన అంటరాంతరం అలాగే ఉంది అన్న. బౌద్ధుల్లో ఉన్న వాడు మారడం దేనికి? ఓ నిమిషం ఎందుకు మారడం గల కారణం ఏంటి? ఈ అంటరాంతనం కోసమే మారడం. నువ్వు అక్కడ కూడా వివక్ష ఉంది అంటున్నావు కదా. వివక్ష ఉంది, కానీ ఇక్కడ ఉన్నంత వివక్షత అక్కడికి లేవు. ఎందుకు లేదు? లేదు. నీకు మొత్తం సిరీస్ వస్తాయి కదా, ఆ సిరీస్ లో అంబేద్కర్ చెప్పిన మాటలు విను. నేను ఆల్రెడీ విన్నానన్నా. నువ్వు స్పెషల్ గా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను ఒక విషయం పెద్దడుగా నేను ఒక విషయం అన్నా. ఇప్పుడు నువ్వు ఒక ఎస్సీ మాల, నువ్వు వదిన గారు ఏంటి? మున్నూరు కాపు బీసీ. మున్నూరు కాపా? లేకపోతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఇది కౌంట్ లైన్ వచ్చింది. ఒక్కొక్కడు అనుకుంటున్నాడు అనుకోండి. నాకు కొంతమంది చెప్పారన్నా, ప్రసాద్ అలాగే ఎందుకు మారాడంటే దానికి కారణం ఏంటంటే తత్వం ఇది
అని చెప్పారు. మరి ఈయనమ్మో వాళ్ళ తల్లిదండ్రులకమ్మో క్రిస్టియన్ దాంట్లోనే సమాధులు చేయించాడు ఉమ్, అని చెప్పాను. ఉమ్, పోనీ అది ఏంటో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నడవడికను బట్టి మనోడు చేశాడని నేను ఎప్పుడు నేను క్వశ్చన్ కూడా వేయలేదు, ఉమ్. ఎప్పుడు ప్రశ్నించలేదు కూడా. కానీ అన్న నేను విషయం అన్నా, భారత రాజ్యాంగాన్ని నువ్వు నీ ఇప్పుడు 383 మంది 86 మంది ఉన్నారు, వారు రాజ్యాంగ సభలోని చర్చించడానికి ఉన్నారు. రాసిన వాళ్ళు ఎవరంటే 350 మందో ఎంతమంది చెప్తున్నావు నువ్వు, అందరు అంతమంది రాశారు, రాశారన్నా. అందరు రాశారు. ఏం రాశారు ఏమైనా ఉందా మీ దగ్గర? కమిటీలు తీసుకో, కమిటీలు మొత్తం మొత్తం 22 కమిటీలు ఉన్నాయి చూడు, 22 కమిటీలు, 10 సబ్ కమిటీలు ఉన్నాయి చూడు. ఉన్నాయి ఉన్నాయి. ఆ 300 కమిటీ అందరు రాశారన్నా. అందరు కలిసి రాశారు మరి. రాయి అన్న, చర్చించారన్న, వాటి కోసం చర్చించారు కానీ రాయలేదన్న. అదే అంటున్నాను, నీకు ప్రాబ్లం అదే అదే నువ్వు క్లారిటీ తెచ్చుకున్నా. అంటే ఇప్పుడు రాజ్యాంగ సభ అంటే పెద్దడివి, రాజ్యాంగ సభ ఒకసారి మనకి మనకి పార్లమెంట్ లోనే ఉంది. ఆ పార్లమెంట్ సంబంధించిన అక్కడ జరిగిన డిస్కషన్స్ అన్ని ఉంటాయి, లిఖిత పూర్వకంగా ఉంటాయి. డిస్కషన్ కంటే ముందు జరిగింది మాట్లాడయ్యా, చర్చలు జరిగినాయి అంటున్నావు కదా ఒక క్లాస్ లో. అదే చర్చ అన్న, అదే ఒక్క నిమిషం ఆగయ్యా. ఇప్పుడు 1 తర్వాత 2 వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, అవునా? అవునవును. నువ్వు డిస్కషన్స్ ఎప్పుడు జరిగినాయి? 1947 తర్వాత జరిగింది డిస్కషన్స్. అక్కడి నుంచి లిఖిత పూర్వకంగా ఉన్నాయన్న. నువ్వు చెప్పేదేమో వినవు నువ్వు. మీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదే, చెప్పేదేమో సరిగ్గా వినరు. రాజ్యాంగ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? రాజ్యాంగ కమిటీ ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగ కమిటీ ఏర్పడే ముందు ఆ పార్లమెంట్ వ్యవస్థ అన్నది రూపొందించారు. అది తాత్కాలిక పార్లమెంట్ వ్యవస్థ. అప్పుడు మన సభ్యులు కూడా ఉన్నారు పార్లమెంట్ లో. దానికి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు మాట్లాడతావా? నువ్వు తెలిసింది మాట్లాడతావా? నేను చెప్పేది వింటావా? తెలిసిందే కరెక్ట్ అనుకుని మాట నమ్మేసుకుంటావా? నేను నమ్మను. నేను చదువుకున్నాను, నేను నమ్ముతాను. నువ్వు చదివినావు అంటున్నావు కదా. సరే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు సమాధానాలు చెప్పు. రాజ్యాంగ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? ఐడియా లేదు, చెప్పండి. రాజ్యాంగ కమిటీ ఐడియా లేదు కానీ ఇంపార్టెంట్ వినయ్యా. రాజ్యాంగ కమిటీ మొదటి సమావేశం ఎప్పుడైంది? ఎప్పుడైంది? సంవత్సరాలు నాకు ఐడియా లేదన్నా. నేను ఇప్పుడు నిన్ను నమ్మించడం, నేను గూగుల్ ఓపెన్ చేయాలి, లేదంటే పుస్తకం తీయాలి. నేను హిస్టరీ పుస్తకం తీయాలి. బాబు చెప్పు, నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, నేను నీకు క్లియర్ గా చెప్తానా. ఇప్పుడు నాకు సంవత్సరాలు అంత ఐడియా లేదు. అదే చెప్పింది వినయ్యా, అక్కడే సమాధానం ఉందయ్యా. మాట్లాడతారు అన్ని. చెప్పు, చదివినా అంటూ, రాజ్యాంగం చదివినా అంటూ, ఏం చదివినావా? చెప్పు నువ్వు చెప్పు, నేనంట చెప్పాను. డిసెంబర్ 9వ తారీఖు 1946లో స్టార్ట్ అయింది మొదటి సమావేశం. రెండో సమావేశము 12వ తారీఖు స్టార్ట్ అయింది మళ్ళా అదే నెలలో, అదే సంవత్సరం 12వ తారీఖు. ఆ రోజు కమిటీలు వేసుకున్నారు. ఎంతమంది అయితే సభలో ఉన్నారో ఆ సభలో అందరినీ కొన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు అనమాట. గ్రూపులుగా డివైడ్ చేసి రాజ్యాంగ కమిటీలో ఉన్న గ్రూప్ అందరినీ ఒక 21 గ్రూపులుగా డివైడ్ చేశారు. 22 కాదు, 21 గ్రూపులు చేశారు. ఇంకా 22 గ్రూప్ అప్పటికి వేయలేదు. ఇంకా ఆ 21 గ్రూపులో అందరు ఉన్నారు. ఒక్కొక్క గ్రూప్ కు 50 మంది ఉన్నారు, కొన్ని గ్రూపులకు 10 మంది ఉన్నారు, కొన్ని గ్రూపులకు 70 మంది ఉన్నారు. అర్థమవుతుందా? ఆ గ్రూప్ లో ఉండి ఒకరు రాజ్యాంగం ఏది మన పరిపాలన వ్యవస్థ ఎలా నడవాలి అని చెప్పేసి, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, అర్థమవుతుందా? ఇంకో కమిటీ జాతీయ పతాకం ఎలా ఉండాలి, ఇంకో కమిటీ ఏం చేసారు, హక్కులు ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో హక్కులు ఎలా ఉండాలి. ఇట్లా ఆ రాజ్యాంగ సభలో ఉన్న అందరినీ 21 గ్రూపులుగా డివైడ్ చేసారు. 21 గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళందరికి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క అధ్యక్షుని ఇచ్చారు. ఇచ్చి ఈ అధ్యక్షుడిగా ఉంటూ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వర్క్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద రీసెర్చ్ చేసారు. రాజ్యాంగ కమిటీలో ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? రాజ్యాంగ కమిటీలో లా చదివిన వాళ్ళు,
అత్యధికంగా మోర్ దెన్ 70% ఉన్నారు. తెలుసా నీకు? చెప్ ఎల్ఎల్బి ఆ రోజుల్లో ఎల్ఎల్బి చేసిన వాళ్ళు మోర్ దెన్ 70% ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అందరూ కలిసి డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని డివైడ్ చేసుకున్నారు. ఆ డివైడ్ చేసుకున్న తర్వాత 21 కమిటీలు అన్నీ కలిసి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. ఈ 21 కమిటీలన్నిటికీ హెడ్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. కానీ వీటన్ని మళ్ళీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఓన్లీ అధ్యక్షుడు మాత్రమే. వీళ్ళందరికీ మళ్ళీ కన్వీనర్ ఎవరు? బిఎన్ రావు గారు. బిఎన్ రావు గారి అధ్యక్షులు అంటే ఆయన ఆధ్వర్యంలో ఈ 21 కమిటీలు పనిచేయాలి. అందరూ ఒక్కొక్కరు వాళ్ళకి అప్పచెప్పిన పనులన్నీ వేసుకొని అందరు కలిసి డ్రాఫ్ట్ తీసుకొచ్చారు. బిఎన్ రావు కూడా విదేశాలకు వెళ్ళేసి అక్కడ ఉన్న రాజ్యాంగాల మీద మీటింగ్లు పెట్టుకొని ఆయన అందరు కలిసి ఒక డ్రాఫ్ట్ కమిటీ తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ కమిటీని తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ కమిటీ గురించి ఇప్పుడు మనము పార్లమెంట్ అంటున్నాం, అప్పుడు అసెంబ్లీ అన్నాం మనం దాన్ని. అప్పుడు దాంట్లో ఏం చేశారంటే చర్చలు జరపాలి. ఫస్ట్ మనం దీని మీద చర్చలు జరపాలి. మనం చర్చలు జరిపిన తర్వాత ఇందులో ఏమన్నా అవసరం ఉన్నాయి యాడ్ చేద్దాం. చర్చల ద్వారా యాడ్ చేయాలా, సొంతంగా కాదు. చర్చల ద్వారా కొన్ని పాయింట్లు తీసుకొని అందులో మంచియో చెడ్డయో ఇంకేమన్నా ఉంటే స్క్రూటినీ చేద్దాం అని చెప్పేసి అప్పుడు ఒక కమిటీని వేసారు. అప్పుడు అది ఎప్పుడు ఆగస్టులో వేసారు. అది 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఒక కమిటీ వేసారు స్క్రూటినీ కోసం అని చెప్పేసి. అందులో స్పష్టంగా క్లియర్గా ఉంటుంది, అంటే స్క్రూటినీ అనే పదం ఉంటుంది. దానికోసం ఒక కమిటీని వేస్తారు. దాన్నే డ్రాఫ్టింగ్ కమిటీ, చిట్ట చివరి కమిటీ. రాజ్యాంగం మొత్తం తయారైన తర్వాత దానిలో మార్పులు చేర్పులు చేయడానికి, ఆ మార్పులు చేర్పులు కూడా ఎవరొక్క ఆ స్క్రూటినీ ఏది డ్రాఫ్టింగ్ కమిటీ సొంత నిర్ణయం కాదు, పార్లమెంట్లో జరిగిన చర్చల ద్వారా ఏది మంచి ఇచ్చాడు, అందులోకి ఏది యాడ్ చేయాలా, ఇంకా ఏమి యాడ్ తీసేద్దాము అని చెప్పేసి ఒక కమిటీ వేస్తారు. దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ కమిటీలో కూడా ముఖ్యంగా ఈ అంబేద్కర్ తప్ప, అంబేద్కర్ ఇంకొక అతని పేరు ఏదో ఉంది, ఆయన తప్ప మిగతా 5 మంది కూడా మెయిన్ డ్రాఫ్ట్ బిఎన్ రావు చేతి కింద అంటే బిఎన్ రావు ఆధ్వర్యంలో పనిచేసిన 5 మందిని మళ్ళీ అందులో వేస్తారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పార్లమెంట్లో ఆ రాసిన బిఎన్ రావు 21 కమిటీలు రాసిన రాజ్యాంగాన్ని ప్రతులను దాని మీద చర్చలు జరుపుతారు. రాజ్యాంగం అప్పుడు ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. అందులో ఓటింగ్ ప్రకారం ఏది ఉంచాలో ఏది తీయాలో చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేశారంటే ఒక డ్రాఫ్ట్ని తయారు చేశారు. మళ్ళీ ఇంకో డ్రాఫ్ట్ని తయారు చేశారు. చేసిన తర్వాత దాన్ని ఏం చేశారంటే ప్రింట్ చేసారు. దాన్ని ప్రింట్ చేసి అప్పుడు ఈ ప్రొవిన్సెస్ అని చెప్పి ఉంటుండే కదా, ఇప్పుడు రాష్ట్రాలు అని కాదు, అప్పుడు ప్రొవిజన్స్ అని ఉంటుండే అనమాట. అప్పుడు వాటన్నిటికీ పంపించారు అనమాట. వాటిని ఫస్ట్ ముఖ్యమైన పెద్ద వాళ్ళకి పంపించారు. ఇందులో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేద్దామా అని. అవి పోయిన తర్వాత వాళ్ళు చదివిన తర్వాత వాటిలో ఉన్న సజెషన్స్ వాళ్ళు కొన్ని ఇచ్చారు. వాళ్ళు దాని మీద మళ్ళీ ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు అందులోకి వెళ్ళి మళ్ళీ కొన్ని యాడ్ చేయడం, కొన్ని తీసేయడం జరుగుతుంది. తర్వాత రెండో ప్రింట్ తీస్తారు. మళ్ళీ రెండో ప్రింట్ తీసి జనాలకు పంచుతారు. అంటే విద్యావేత్తలకు, యూనివర్సిటీస్ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళకు పంపిస్తారు. వాళ్ళంతా సెకండ్ స్టేజ్లో. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కొన్ని సజెషన్స్ వస్తాయి. మళ్ళా సజెషన్స్ మళ్ళీ డిస్కషన్ జరుగుతాయి. మళ్ళీ పార్లమెంట్లో మార్పులు చేర్పులు. మళ్ళీ మూడవసారి మళ్ళీ ప్రింట్ అవుతుంది. అది ఫైనల్ ప్రింట్. అది ఇంత జరుగుతుంది. ఇక్కడ అంబేద్కర్ చేసింది ఏంటంటే ఓన్లీ స్క్రూటినైజ్, అంటే అందరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏది ఉండాలా అని డిసైడ్ చేస్తారో అది రాసిండు, ఏది తీసేయాలంటే అది తీసేసిండు. అంతేగాని ఈయన సొంతంగా ఏం చేయలేదట అక్కడ. మరి ఎందుకు భారత రాజ్యాంగ నిర్మాత అని ఎవడు చెప్పిండు? ప్రభుత్వం ఏమైనా గుర్తింపించిందా? ప్రభుత్వం ఏమైనా గుర్తింపించిందా? ఇవ్వలేదా? ఇవ్వలే. మరి అక్కడ పార్లమెంట్ లో కూడా అందరూ కూడా అంబేద్కర్ గారు ఇంత కృషి చేసి రాశాడంట చెప్పినారు కదా. అదే పార్లమెంట్ లో అదే డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక ముస్లిం ఉంటాడు. ఆయన పేరు ఎందుకు చెప్తా, ఒక్క నిమిషం ఆగు. నీకు ఈరోజు పెడుతున్న వీడియో అదే. ఎవరు కూడా అతనికి సహకరించకపోయినా అందులో 2 చనిపోతారు. అందులో మళ్ళీ 2 వాళ్ళ యొక్క రాష్ట్ర సంబంధమైన విషయాలలోని ఉంటారు. ఉన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే రాశారు అని చెప్తారు. అది అంతవరకు అందులో అవాస్తవం అని నువ్వు చెప్తున్నావు.
చెప్తాను. నువ్వు సినిమా చూసినావు అది. నేను సినిమా చూడలేదు, నేను చదువుతాను. చెప్తాను అది ఏ సినిమా అంటే చెప్తాను. అంబేద్కర్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంటది. వాళ్ళు అంబేద్కర్ మీద తీసిన సినిమా అది. అంబేద్కర్ కోసం వాళ్ళు తీసిన సినిమాలో పెట్టిన బిట్ అది. బిట్ ఏం కాదు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్తాడు, అక్కడ ఓ మనిషి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏం చెప్తున్నాడు, సినిమాలు కాదు నువ్వు రాసింది చెప్పమంటున్నాను, లిఖితపూర్వకంగా ఉండేది. అక్కడ రాజ్యాంగ సభలో జరిగిన సబ్జెక్ట్ కానీ, రాజ్యాంగ సభలో జరుగుతున్న అక్కడ ఏమేమి డ్రాఫ్టింగ్ చేయబడ్డాయో, ఏమేమి జరిగేదో అన్ని ప్రజలకు స్పష్టంగా ఉన్నదన్న. ఇప్పుడు దాచుకోవడానికి ఏం లేదు, కానీ చర్చలు జరిగాయి. అందులో 340 మంది. ఒక నిమిషం నువ్వు అవన్నీ సినిమాలు చెప్పండి, నాకు నేను చెప్పాను. సినిమా ఏం చెప్తాను, నేను చెప్తున్నా విను. సినిమా చూసి రామాయణం సినిమా లాంటిదే కదా. సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా అని చెప్పేసి ఈయన కూడా ఒక అడ్వకేట్. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక ముఖ్యమైన మెంబర్. ఈయన కూడా ఈయన నవంబర్ 21, 1949 చివరి రోజు ఆ రోజు జరిగిన సభలో ఆయన ఏం చెప్తున్నాడు విను. ద డ్రాఫ్టింగ్ కమిటీ అండర్ ద అంబేద్కర్ లీడర్షిప్, అంబేద్కర్ అధ్యక్షుడుగా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఓన్లీ గివెన్ ద టాస్క్ ఆఫ్ డ్రెస్సింగ్ ద బేబీ. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి? మేము చేసిన పని ఏంటంటే ఓన్లీ ఒక బేబీకి డ్రెస్ మాత్రమే వేసాం మేము. డ్రెస్సింగ్ ద బేబీ meaning it to give from the constitution. The rest of the work was not in the hands of the drafting committee. The Indian constitution was essentially based on the draft prepared by the B.N. Rao అని చెప్పి ఆయన అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదే రాజ్యాంగ కమిటీలో చివరి మీటింగ్లో అంబేద్కర్ కూడా స్వయంగా చెప్తాడు, అందరు నాకు ఇస్తున్నది, ఇది నాకు క్రెడిట్ కాదు, మొత్తం బిఎన్ రావుది ఇదే అని చెప్పేసి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం రాసింది బిఎన్ రావు. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఓకే నా మాట ఓకే. ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి, వివిధ విధులని తీసుకొచ్చి ఇవన్నీ చేసింది బిఎన్ రావు కదా. బిఎన్ రావే కదా. భారత రాజ్యాంగ ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత ఎవరంటే బిఎన్ రావు అని చెప్పాలి కదన్నా. మరి ఎందుకు చెప్తలేదు? అదే మరి అదే రాజకీయము. ఏంటి రాజకీయం? జరిగిన రాజకీయం ఏంటి? రాజకీయం ఆ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకమైన పార్టీ కదా. అలాంటి వ్యక్తిని బాబు చెప్పాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కి కాంగ్రెస్ ఈ రోజు ఆపోజిట్ గా చేయలేదు. ఫస్ట్ నుంచి చేసింది. నువ్వు అనుకున్నావు ఒక సంఘటన చెప్పు. మొదటి ఎలక్షన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఓడించడానికి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పనిచేసింది, అవునా కదా? అవి ఎలక్షన్స్ అయ్యావి. ఒక నిమిషం ఎలక్షన్స్. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం నేను చెప్తున్నా ఆలకించు. అలాగే అప్పుడు ఏం చేస్తారు, ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ నుంచి అంబేద్కర్ పోటీ చేసి గెలవడం జరిగితే దాన్ని ఏం చేస్తారు, పాకిస్తాన్ కి అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకు అప్పచెప్పారు? ఒక పాయింట్ నాతో మాట్లాడు, నీకు ఒక్కొక్క పాయింట్ చాలా క్లారిటీగా క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది కదా, ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు. ఫస్ట్ అది తర్వాత దీనికంటే ముందు ఇదిరా. ఇక్కడ ఫస్ట్ 1937 ఎలక్షన్స్ లో ఓడిపోయిందా గెలిచిందా? ముంబైలో ఆయన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిపి. హలో బాబు, నువ్వు అవన్నీ పక్కన పెట్టాయా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పయ్యా. 1937 ఎలక్షన్స్ లో అంబేద్కర్ ఓడిపోయిందా గెలిచిండా? ఓడిపోయిండు. గెలిచిండు. ఏది నీకు తెలియదు? నీకు అదే ప్రాబ్లం. ఓడిపోయాడు. గెలిచిండువా? ఓడిపోయాడు. ఫస్ట్ ఓడిపోయాడు, రెండోసారి గెలిచినాడు. అది తీసుకెళ్లి బంగ్లాదేశ్ లో గెలిచినాడు. మూడోసారి స్వతంత్రం ముందు గెలిపించినారు. ఏం చెప్పారు? నువ్వు ఫోన్ పెట్టేసా టైం వేస్ట్ నీతో. అలా ఉంది ఏంటంటే మీరు చెప్పిన అలా చెప్తారు. కానీ 1937 ఎలక్షన్స్ లో ఆయన గెలిచిండయ్యా. 1946 లో ఓడిపోయిండు, 1952 లో ఓడిపోయిండు, 1954 లో ఓడిపోయిండు. నీకు ఏ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా నీకు ప్రాపర్ గా తెలియదు. నీకు
1946లో జరిగింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్. 1937లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి. నీకేమో చరిత్ర తెలియదు, పాడు తెలియదు, బొక్కు తెలియదు, బోకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు మాడుతావు నువ్వు. 1937లో గెలిచిండు ఆయన. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఆ పార్టీ నుంచి గెలిచిండు ఆయన. 1946లో 1937లో ఎప్పుడైతే గెలిచిండో, ఆ గెలిచిన తర్వాత ఆయన మొత్తము హిందుత్వానికి వ్యతిరేకంగా పనులు చేసిండు ఆయన. అలాగే దేశ స్వాతంత్రాన్ని ఆయన విమర్శించిండు, దేశ స్వాతంత్రం వద్దని చెప్పిండు. ఎప్పుడైతే ఆయన అక్కడ నుంచి ఆయన విశ్వరూపం చూపించిండో 1946 ఎలక్షన్స్కి వచ్చేసరికి అంబేద్కర్ పార్టీని దళితులు చిత్తుగా ఓడగొట్టిర్రు. అర్థమవుతుందా? అప్పుడు ఓడగొట్టిన తర్వాత నేను చెప్పేది వినాలా, నువ్వు మధ్యలో రావద్దు. పిచ్చి పిచ్చిని తెలియకపోతే తెలుసుకో. 1946లో చిత్తుగా ఓడగొట్టిన తర్వాత ఆయన మళ్ళీ అప్పుడు ఏం చేశారంటే వెస్ట్ బెంగాల్ నుంచి, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, అప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఖుల్నా అనే ఒక ప్రాంతం నుంచి పోటీ చేసిండు. అది జనరల్ ఎలక్షన్స్ కావు అవి. అక్కడ ఎమ్మెల్సీ ద్వారా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అర్థమవుతుందా? ఆయనకు ఎవరెవరో ఓటేసారు చెప్పు. అక్కడ ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయి చెప్పు. అక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు 5 కాదు 6 ఓట్లు వచ్చినాయి ఆయనకు. 6 మంది ఎమ్మెల్సీలు ఓటేసారు. ఆ 6 మంది ఎమ్మెల్సీలు ఎవరెవరో తెలుసా నీకు? తెలియదు నీకు. మీ అంబేద్కరిస్టులు ప్రచారం చేస్తారు మీరు, అంతే. వాళ్ళ పేర్లు వాళ్ళ పార్టీ ఏదో కూడా చెప్తా, కొద్దిగా లైన్లో ఉన్నాను. సమాచారం తెలియదు, ఉత్త మాట్లాడద్దు. అంబేద్కరిస్టులు మీ అంబేద్కర్ వాగేదే వాగితే ఎట్లా? చెప్పు నిన్ను విమర్శిస్తా మాట్లాడలేదు, నువ్వు చెప్పేది విన్నాకే ఫోన్ చేసిన తర్వాత చెప్తానులే. చెప్పాను. ఆ ఓటు వేసిన 5 మంది పేర్లు చెప్తారు నీకు. 5 మంది పేర్లు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు. ఎందుకంటే మీరు బాగా విష ప్రచారం చేస్తారు. ఏంటంటే అంబేద్కర్ని అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఓడించారు, ఓడిపించారు అని చెప్పేసి చాలా విష ప్రచారం చేస్తారు. అక్కడ అంబేద్కర్కి ఎంత సాయం చేశారో ఇప్పుడు నీకు చెప్తా. ఇప్పుడు నీకు దొరికింది. అంబేద్కర్కి మొత్తం 6 కాదు 7 ఓట్లు వచ్చినాయి మొత్తం అంబేద్కర్కు ఓట్లు వేసిన ఎమ్మెల్సీలు ఎవరెవరు అంటే జోగేంద్రనాథ్ మండల్ అయిన ఒకైనా, బరిసల్ల జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అయినా అంబేద్కర్ పార్టీ. తర్వాత ముకుంద్ బిహారీ మలిక్ స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కుల్నాల్ జిల్లా. నాగేంద్ర నారాయణ్ రే స్వతంత్ర ఇండిపెండెంట్. ఇంకోటి ద్వారకానాథ్ బరూరి, మంచిగా విను, ద్వారకానాథ్ బరూరి కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు 4 ఓట్లు వేసారు అక్కడ అంబేద్కర్ గెలవడానికి కోసం. అర్థమవుతుందా? ద్వారకా నాయర్ బరూరి కాంగ్రెస్, గయానాథ్ బిశ్వాస్ కాంగ్రెస్, బీర్సా కాంగ్రెస్, క్షేత్రనాథ్ సింగా కాంగ్రెస్. ఈ 4 కనుక కాంగ్రెస్ ఆ రోజు ఓట్లు వేయించకపోతే ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి గెలిచేవాడు కాదు. దీని తర్వాత మీరు మళ్ళీ ఇంకొక పెద్ద అబాండం కాంగ్రెస్ మీద ఏం వేస్తారంటే, మీరు లేదు ఆ రోజు ఆయన అక్కడి నుంచి గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన గెలిచిన ప్రాంతాన్ని, కుర్నా అనే ప్రాంతాన్ని, జెస్సర్ కుర్నా అనే ప్రాంతాన్ని తీసుకుపోయి మళ్ళీ బంగ్లాదేశ్లో కలిపినరు అని చెప్పేసి. ఆ రోజు బంగ్లాదేశ్ విడిపోతున్నప్పుడు అగ్రిమెంట్ ఏం రాసుకున్నారు? ఎక్కడైతే 50% జనాభా ఏ మతస్థులైతే ఎక్కువ ఉంటారో దాన్ని ఆ ప్రాంతంలో కలపాల. ఒకవేళ 50% అంటే 51% ఉందనుకో, హలో 51% ఉందనుకో హిందువులు, దాన్ని ఇండియాలో కలపాలా. అదే 51% ఉందనుకో బంగ్లాదేశ్లో కలపాలా అని. ఆ రోజు కుర్నా, జెస్సోర్ అండ్ కుర్నా ప్రాంతాల్లో ముస్లింలు 55% ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్ 21% ఉన్నారు, హిందువులు 24% ఉన్నారు. ఈ ఇద్దరిని హిందువులను షెడ్యూల్ క్యాస్ట్ కలిపితే కూడా నీకు ఎంత అవుతుందంటే 45% అవుతుంది. అక్కడ ఉన్న జనాభా ఎంత అంటే ముస్లింల జనాభా 20,59,885. హిందువుల జనాభా వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ వచ్చి 7,58,406. హిందువుల జనాభా 9,13,366. ఈ 2 కలిపినా కూడా ముస్లిం జనాభా కంటే తక్కువనే ఉంది. కాబట్టి అప్పుడు అంబేద్కర్ గెలిచిన జిల్లాను బంగ్లాదేశ్లో కలిపారు. ఇవే లెక్కలు మీకు ఏవి తెలివయి. మీకు జస్ట్ ఏం తెలుసు అంటే అంబేద్కర్
తుడుము తోపు సోపు గోపు అని చెప్పుకుంటూ చెప్పి మిగతా వాళ్ళందరినీ జీరోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. అంబేద్కర్ గెలిచిన ప్రాంతం ఎందుకు పోయింది అంటే అక్కడ అంబేద్కర్ గెలిచిన ప్రాంతం జిల్లా ఏదైతే ఉందో మరి హైదరాబాద్ జస్వంత్ ఎందుకు కుర్నా. పోలేదన్నా? హైదరాబాద్ ఎందుకు హైదరాబాద్ పోలేదు? ఎందుకు పోతుందయ్యా? మరి హైదరాబాద్ ఆంధ్ర తీసుకొని లేదా? పాకిస్తాన్ కలుపుతావు, హైదరాబాద్ మరి తీసుకొని పాకిస్తాన్ లో కలపాలి కదా, మరి కాశ్మీర్ కూడా కలపాలి కదా. అలా అంటే మరి హైదరాబాద్ తెలియదు పీకదు అన్ని ఏదో మరి మాట్లాడుతావా హైదరాబాద్ అంబేద్కరిస్టులు మాట్లాడినట్టు. మరి హైదరాబాద్ హైదరాబాద్ కలుపుతారా పిచ్చడా? ఆ, బంగ్లాదేశ్ ఎందుకు అక్కడ ప్రతి హైదరాబాద్ తీసుకొని బంగ్లాదేశ్ ఎట్లా కలుపుతారా? మరి కలపాలి కదా, మరి బంగ్లాదేశ్ అదేనే కలిపినట్టు మీ దాన్ని కూడా కలపాలి అంబేద్కరిస్టులు కదా. మీరు మీకు పిచ్చి ఆ, రోగం పుట్టిందంటే గిందుకే పిచ్చి అదే రోగం పుట్టింది అంటారు నీకంటే మీకు. మీకంటే పిచ్చి బుక్కలు ఎవరు ఉంటారన్నా? మీ అంత పిచ్చి బుక్ అర్థమైంది కదా. చెప్పు, ఇప్పుడు ఇన్ని నీకంటే లెక్కలు పిచ్చి చెప్పిన బుక్కలు నేను ఎవరు ఉంటారు ఎవడెవడు చెప్పు. ఓట్లు వేసినా కూడా మీ మొఖాలకు తెలియదు. మీ మొఖాలకి కాదు, ఎర్రిపుకు నా కొడుకులాగా నీకంటే పిచ్చి మాట్లాడతారు. బుక్కలు ఎవరు ఉంటారు చెప్పు. హైదరాబాద్ ని పాకిస్తాన్ లో అలా కలిపాలని కాదు, చెప్తారు అంటే నీ అంత ఎర్రిపుకు నా కాదు, కొడుకు ఎంత హైదరాబాద్ లో బేవర్స్ కూడా ముస్లిమ్స్ ఎక్కువ కదా, అర్థమవుతుంది. మరి వాళ్ళని ఎందుకు పిచ్చి బుక్ కూడా హైదరాబాద్ సంస్థానం ఏడుంది, పాకిస్తాన్ ఏడుంది, హైదరాబాద్ ఏడుంది, బంగ్లాదేశ్ ఏడుంది. మరి ఎర్రిపుక హైదరాబాద్ పాకిస్తాన్ లో కలిపేయాలా? నీ మరి గుద్దరని బంగ్లాదేశ్ లాగా ఎలా కలిపేస్తారు? అలా కలిపేయాలా? ఒక అక్షరం ముక్క తెలియదు, బొంగు ఆ, తెలియదు, మీకు బోగు తెలుసు, తెలియదు. నీ అమ్మ నీకేం తెలుసు నీ అన్న బోకుల అసలు? బతుకులు బాగా సుల్లిగా వాళ్ళు ఇచ్చే రే డబ్బుల లెక్కలు కోసం జనాభా లెక్కలతో సహా చెప్తారు. ఎర్రిపుకు నా ఫోన్ కూడా పే తెలియదా కాదు పెట్టుకుంటా పిచ్చి నా కొడక. కాదన్న, ఫోన్ పే ఎందుకన్నా?